One friends, you don't know polynomials. What is the polynomial? Chapter 1 explain చేసుకుందాం. Polynomial. Polynomial general structure ఎలా ఉంటుంది? P of x equal to a0 x power n, a1 x power n minus 1, a2 x power n minus 2 and so on an. ఇది పాలినామియల్స్ యొక్క జనరల్ స్ట్రక్చర్. ఏం చేస్తారు ఒకసారి అసలు ఏది పాలినామియల్ అవుతుంది, ఏ ఎక్స్ప్రెషన్ పాలినామియల్ అవుతుంది, ఏది అవుతుంది, దాని మీద మనకు బిట్స్ అనేది అవుతుంటారు. ఇక్కడ చూడండి ఎన్, ఎన్ మైనస్ 1, ఎన్ మైనస్ 2, ఎన్ ఇవన్నీ ఏమిటంటే మనం ఎక్స్పోనెంట్స్ అంటాం. ఇది ఎన్, ఎన్ మైనస్ 1, ఎన్ మైనస్ 1 అలా ఎక్స్పోనెంట్స్. a0, a1, a2, a3 and so on an. These are the quotients. ఇక్కడ మనకు ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చినప్పుడు అది పాలినామియల్ అవ్వాలంటే సో ఎక్స్పోనెంట్స్ ఆర్ నాన్ నెగిటివ్ ఇంటీజర్స్ అవ్వాలి. నాన్ నెగిటివ్ ఇంటీజర్స్ కరెక్ట్గా చెప్పాలంటే అది హోల్ నెంబర్స్ అవ్వాలి. నాన్ నెగిటివ్ ఇంటీజర్స్ అంటే హోల్ నెంబర్స్. సో ఇక్కడ n బిలాంగ్స్ టు క్యాపిటల్, n బిలాంగ్స్ టు డబల్ హోల్ నెంబర్స్ అవ్వాలి. అప్పుడు ఆ ఎక్స్ప్రెషన్ కాస్త ఏమవుతుందంటే పాలినామియల్స్ అవ్వాలి. మరి ఈ a0, a1, a2 అండ్ సో ఆన్ ఈ కోఎఫిషియంట్స్ అన్ని కూడా బిలాంగ్స్ టు రియల్ నెంబర్స్. ఈ రియల్ నెంబర్స్ తీసుకోవచ్చు. రియల్ నెంబర్స్ అంటే మనకు పాజిటివ్స్, నెగిటివ్స్, ఫ్రాక్షన్స్, రూట్స్ ఉండేటివి అవన్నీ కూడా మనం ఏవైనా తీసుకోవచ్చు కోఎఫిషియంట్స్. ఫస్ట్ ఈ ఎక్స్పెరిమెంట్స్ మాత్రం ఖచ్చితంగా నాన్ నెగిటివ్స్ అవ్వాలి. వీటిలో మనం బిట్స్ అవుతున్నప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఎగ్జాంపుల్ ఫస్ట్ది x² + x + 3. ఇక్కడ మనకి ఎక్స్పెరిమెంట్స్ చూడండి ఏమొచ్చాయి కదా మనకు 2, 1 ఇక్కడ కాన్స్టెంట్ ఉంది. దాని ఎక్స్పెరిమెంట్ అంటే 0. సో 0, 1, 2. సో దిస్ ఇస్ ద పాలినామియల్. సెకండ్ వన్ x plus √2x, x² plus √2x plus 4. ఇది కూడా మనకు పాలినామియల్. ఎలా x⁴2 ఉంది, x⁴1 ఉంది, ఇక్కడ x⁴0 ఉంది. సో దిస్ ఆల్సో పాలినామియల్. సో నెక్స్ట్ చూడండి x² plus √x plus 5 ఉంది. ఇప్పుడు ఇక్కడ చూడండి మనకు ఇచ్చిన దాని దగ్గర x⁴2 ఉంది. సో ఇదేంటిది ఇంటీజర్. బట్ ఇక్కడ x⁴1 ఉంది. ఇక్కడ √x అర్థం ఏంటి? x⁴1/2. ఏమవుతుంది? x⁴1/2 అనేది ఫ్రాక్షన్. సో ఇట్ ఈస్ నాట్ ఏ పాలినామియల్. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ ఇద్దాం. 1/x² + x + 1. ఇక్కడ 1/, అన్నాడు. ఎప్పుడైతే 1/, అని అంటుంటారో అప్పుడు ఆటోమేటిక్గా ఈ ఎక్స్పోనెంట్ ఏమవుతుందంటే నెగిటివ్ అయిపోతుంది. ఈ ఎక్స్పోనెంట్ కాస్త నెగిటివ్. కాబట్టి ఇది కూడా నాట్ పాలినామియల్. సో ఈ విధంగా మనకు ఖచ్చితంగా ఈ పాలినామియల్ అవ్వాలంటే ఖచ్చితంగా ఎక్స్పోనెంట్స్ అనేవి పాజిటివ్ ఇంటీజర్స్ అయి ఉండాలి. సో దీని మీద ఖచ్చితంగా మనకు ఈ స్ట్రక్చర్లో బిట్టడుతూ ఉంటారు. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ పాలినామియల్. ఇక్కడ మనకు 2 టైప్స్ వస్తాయి. అకార్డింగ్ టు డిగ్రీ, అకార్డింగ్ టు టర్మ్స్. టైప్స్ ఆఫ్ పాలినామియల్లో ఫస్ట్ డిగ్రీ బేస్ చేసుకుని ఒకటి, ఇంకోటి వచ్చి టర్మ్స్ బేస్ చేసుకుని. సో ఇక్కడ ఫస్ట్ దీని ఏంటంటే మనం డిగ్రీ అంటే ఏంటి అసలు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. డిగ్రీ అంటే ఏంటి? డిగ్రీ అంటే ఒక పాలినామియల్ తీసుకున్నప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఇది ఉంది. ఇప్పుడు ఈ పాలినామియల్లో మనకు దీని ఎక్స్పోనెంట్ ఎంత 2, దీని ఎక్స్పోనెంట్ ఎంత 1, దీని ఎక్స్పోనెంట్ ఎంత 0. అంటే దీని డిగ్రీ 2, దీని డిగ్రీ 1, దీని డిగ్రీ 0. దీంట్లో మనకు హైయెస్ట్ ఎక్స్పోనెంట్ ఏమవుతుందంటే ఆ పాలినామియల్ డిగ్రీ అవుతుంది. ఈ హైయెస్ట్ ఎక్స్పోనెంట్ దీంట్లో మనకు హైయెస్ట్ ఎక్స్పోనెంట్. సో ఇక్కడ
దీని డిగ్రీ 2 వస్తుంది, దీని డిగ్రీ 1 వస్తుంది, డిగ్రీ 0. సో హైయెస్ట్ ఏమవుతుందంటే 2 అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ x పవర్ 4, x పవర్ 5, x స్క్వేర్ ప్లస్ 3 ఉంది అనుకోండి. ఇప్పుడు దీని ఎక్స్పోనెంట్ ఎంత 4, దీని ఎక్స్పోనెంట్ ఎంత 5, దీని ఎక్స్పోనెంట్ 2, దీని ఎక్స్పోనెంట్ 0. సో దీని హైయెస్ట్ ఎక్స్పోనెంట్ ఏమొస్తుంది మనకు 5 వస్తుంది. సో దీని డిగ్రీ ఏమవుతుందంటే 5. సో ఇచ్చిన పాలినామియల్ ఫస్ట్ పాలినామియల్ అవ్వాల. ఆ పాలినామియల్లో మనకి ఏ వేరియబుల్ ఉంది, x ఉందా, y ఉందా, z ఉందా, ఆ వేరియబుల్ యొక్క ఎక్స్పోనెంట్లో హైయెస్ట్ నెంబర్, హైయెస్ట్ ఎక్స్పోనెంట్ ఏదైతే ఉంటుందో ఖచ్చితంగా ఏమవుతుంది, నాన్ నెగిటివ్ ఇంటీజర్ అవుతుంది. సో దాంట్లో హైయెస్ట్ ఏమవుతుందంటే ఆ పాలినామియల్ యొక్క డిగ్రీ అవుతుంది. ఇప్పుడు వాట్ ఈస్ ద టైప్స్ ఆఫ్ పాలినామియల్? టైప్స్ based on according to degree ప్రకారం, according to terms ప్రకారం. ఇప్పుడు డిగ్రీ చూడండి, డిగ్రీ కన్నా బేస్డ్ ఆన్ టర్మ్ డిగ్రీ కన్నా 1 గాన అయితే దాని ఏమంటారంటే లీనియర్ పాలినామియల్. లీనియర్ పాలినామియల్. డిగ్రీ కన్నా 2 అయితే దట్ ఈస్ కాల్డ్ క్వాడ్రాటిక్ పాలినామియల్. క్వాడ్రాటిక్ పాలినామియల్. అదే డిగ్రీ 3 గాన అయితే క్యూబిక్ పాలినామియల్. నెక్స్ట్ డిగ్రీ 4 గాన అయితే బై క్వాడ్రాటిక్ పాలినామియల్. బై క్వాడ్రాటిక్ పాలినామియల్. ఇంకా రిమైనింగ్ అన్ని కూడా మనకు పాలినామియల్ అంటాం. వీటి మాత్రం నేర్చుకోవాలి మనకి. ఇక్కడ డిగ్రీ 1 ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చదువుకోండి. డిగ్రీ 1 x plus 2 in terms of x plus 4 quadratic polynomial x square plus x plus 5. The degree 2 ఉంది. What it is the quadratic polynomial? Cubic polynomial x cube plus x square plus 4. The degree 3 ఉంది. Highest exponent 3 ఉంది కాబట్టి this is a cubic polynomial. Degree 4 and x power 4 plus x power 5 x plus 6 plus 6. So degree 4 ఇది బై క్వాడ్రాటిక్. అంటే ఇక్కడ డిగ్రీ 1 గానే ఉంటే ఆ పాలినామియల్ డిగ్రీ కానీ 1 గానే ఉంటే లీనియర్ పాలినామియల్ డిగ్రీ 2 గానే ఉంటే క్వాడ్రాటిక్ పాలినామియల్ డిగ్రీ 3 ఉంటే క్యూబిక్ పాలినామియల్ డిగ్రీ 4 ఉంటే కనుక బై క్వాడ్రాటిక్ పాలినామియల్. ఇవన్నీ కూడా మనకు బేస్డ్ ఆన్ డిగ్రీ ప్రకారం మనకి వస్తాయి అన్నమాట. నెక్స్ట్ మనకు టర్మ్స్. బేస్డ్ ఆన్ టర్మ్స్ చూస్తే ఓన్లీ మనకు సింగిల్ టర్మ్ ఉంది. ఓన్లీ వన్ టర్మ్ అంటే దాన్ని మోనోమియల్ అంటారు. ఓన్లీ వన్ టర్మ్ అంటే మోనోమియల్. 2 టర్మ్స్ అంటే బైనామియల్ పాలినామియల్. 3 టర్మ్స్ ఉంటే ట్రైనామియల్. ఇంకా రిమైనింగ్ అంటే పాలినామియల్స్. సింగిల్ టర్మ్ 1 టర్మ్ అంటే మోనోమియల్, 2 టర్మ్స్ ఉంటే బైనామియల్, 3 టర్మ్స్ ఉంటే ట్రైనామియల్. లాస్ట్ మనకు ఈ పబ్లిక్ ఎగ్జామ్లో ఒక బిట్ అడిగాడు, నాకు చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యారు. బిట్ ఏంటంటే మనకు డిగ్రీ 7 అన్నా ట్రైనామియల్ అంటారు. రైట్ ఆ డిగ్రీ 7 అండ్ ట్రైనామియల్ అంటే డిగ్రీ 7 అంటే చాలా మంది ఏం చేస్తారంటే చూడండి ఎక్కడ తప్పు చేస్తారంటే డిగ్రీ 7 అనగానే x పవర్ 4 ప్లస్ x స్క్వేర్ ప్లస్ x ఇది రాస్తారు. అంటే ఇక్కడ డిగ్రీ 7 అనగా ఏం చేస్తారంటే చాలా మంది 4 ప్లస్ 2 6 6 ప్లస్ 1 7 అనుకున్నారు. ఈ ప్రాబ్లం ఇక్కడ మనకి దీని డిగ్రీ ఎంత అంటే 4. ఇది ట్రైనామియల్ కానీ డిగ్రీ ఎంత 4. అలా ఉండకూడదు. ఆ పాలినామియల్ డిగ్రీ 7 ఉండాలా, దానికి ట్రైనామియల్ చేయాలి. దానికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేదంటే ఈ x పవర్ 7 ఖచ్చితంగా ఉండాలి. x పవర్ 7 ఖచ్చితంగా ఉండాలా. రిమైనింగ్ 2 టర్మ్స్ మాత్రమే ఉండాలి. అంటే 2 టర్మ్స్ ఏమైనా ఉండొచ్చు, x స్క్వేర్ ప్లస్ 4. రిమైనింగ్ ఈ 2 టర్మ్స్ ఎలా అన్నా ఉండొచ్చు. ఒకే వేరియబుల్ ఉండాలి. మళ్ళీ వేరే వేరియబుల్స్ ఒకే వేరియబుల్ ఉండాలి. సో ఇక్కడ మనకి x పవర్ 7